హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మనీ. హోప్ యూ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు వచ్చేసి శ్రీ భవానీ ముక్తేశ్వర ఆలయంకి అయితే వచ్చాను. చూడండి, బ్యాక్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది కదా. ఎక్కడున్నారు అనుకుంటే సో గుట్ట మిన్న అవుతుందన్నమాట ఇదైతే. సో చాలా పవర్ఫుల్ టెంపుల్ అండ్ స్వయంగా వెలిసిన టెంపుల్ అనమాట. సో పైకి అయితే వెళ్తున్నాను ఇప్పుడు. యాక్చువల్గా ఇక్కడ ఎవ్వరు లేరు, మొత్తం పొలాల మధ్యలో ఉంది. కొంచెం పైకి అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనమైతే. సో మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ బోర్డులో కనిపిస్తుంది కదా. సో దేవాలయం దారని చెప్పేసి ఉంది. సో పైకి అయితే వెళ్ళవుతుంది చూడండి ఒకటి. సో ఇదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిందనమాట. సో ఇక్కడ అగ్ని పెట్టడం లాంటివి అట్లయితే ఏం చేయకూడదు. సో చూస్తున్నారు కదా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వస్తుంది ఇది. రూట్ అయితే చూడండి, వచ్చి ట్రెక్కింగ్ ఉంది. కొంచెం స్కేరీ ఉంది, అసలు ఎవరు లేరు యాక్చువల్గా. ఒక్కనే ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు, ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వీలుంటే బైక్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నా. బైక్ తీసుకొచ్చిన, సో ట్రై చేస్తా ఇలాగ వెళ్ళాలని చెప్పేసి. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చాను చూడండి. ఆల్మోస్ట్ కాసేపు కాస్త ఎవ్వరు లేరు. గుట్ట మీద ఉంది కాబట్టి కొంచెం భయంగా ఉంది నాకైతే నిజంగా. ఇంత కామన్స్ ఉంది, సైలెంట్ ఉంది. నడుచుకుంటూ వస్తున్నా కదా, కొంచెం ఆయాసం వస్తుంది. అందుకు ఒక వార్నింగ్, ఖచ్చితంగా ఒకరు మాత్రం రాకండి, ఇంత సేఫ్ కాదు. ఓకే, ఇప్పుడు వస్తే మీ ఫ్రెండ్స్తో కానీ ఇట్లా రండి, అది చాలా సేఫ్. సైలెన్స్ ఉంది. చెప్స్ ఉంటాయి ఇక్కడ నుంచి, ఎక్కడ ఉన్నాయని చూస్తున్నా. సో ఇక్కడ పైన ఇక్కడ కనబడుతుంది నాకు కొంచెం పెయింట్ వేసి. సో అక్కడ ఉంటుంది అన్నమాట టెంపుల్. సో ఇది నేను రావడం అయితే ఫస్ట్ టైం వెళ్తున్నా. కాస్త పైకి వచ్చాను, ఇక్కడ చూడండి. సో నాగరాజ స్వామి ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చి నాకు స్టెప్స్ అయితే కనబడుతున్నాయి. సో పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు స్టెప్స్ నడుచుకుంటూ. సో ఒక టాప్లో ఉందన్నమాట టెంపుల్. చూపిస్తాను చూడండి స్టెప్స్. అంత డేంజర్ ఉందో అసలు నిజంగా. నాకు భయం అవుతుంది, చాలా భయం అవుతుంది. చూడండి రూట్ ఎట్లుందో చూడండి. తెలియదు సీజన్లో మంది వస్తారంట ఎక్కువ, చాలామంది వస్తారు అప్పుడు. ఇప్పుడు కంటిన్యూగా పూజలు జరుగుతుంటాయి. ఇంకా చూడండి పైకి స్టెప్స్. ఇంకెళ్ళాలి మనం స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళిపోదాం. ఓం నమ శివాయ. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో కానీ రండి, బాగుంటుంది. పైకి వెళ్ళి చూసేద్దాం ఇంకా ఏంటనేది. ఇక్కడైతే గణపతి స్వామివారు ఉన్నారు. సో స్టెప్స్ ఎక్కుతూ పైకి వచ్చాను. స్వామివారు ఉన్నారు. ఫస్ట్ స్వామివారి దర్శనం అయిపోయింది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, రేకులు కనబడుతున్నాయి మీకు. సో అక్కడైతే ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఎంత బాగుంది అసలు నిజంగా. ఇంత కష్టపడి వచ్చినందుకు స్వామివారి దర్శనం అయితే అయింది. సో నేను చెప్పాను కదా, భక్తులు ఎక్కువ మంది వస్తారని. సో కార్తీక పౌర్ణమి టైంలో చూడండి, ఇక్కడ అన్ని దీపాలు వెలిగించారు. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో చూడండి, ఒక మౌంటైన్ పైన ఉంది యాక్చువల్గా. చూడండి ఎంత జంగల్, అంత ఫారెస్ట్. అందుకే ఒక్కరిని వచ్చానంటే ఇక అర్థం చేసుకోండి, ఇక డేర్ చేస్తే మాత్రం రావాలి అడిగి. చూడండి ఎంత బాగుందో, స్వయంభుగా వెలిసిన లింగం అన్నమాట. చూడండి ఆయాసం వచ్చేస్తుంది. అండ్ చాలా బాగుంది అసలు నిజంగా. సో అప్పుడు అన్ని దీపాలు వెలిగించడం. సో గణపతి స్వామి గారు ఉన్నారు, దర్శనం చేసేసుకుందాం మనం. ఓం నమ శివాయ. సో రాతి వెలిసిందన్నమాట ఇక్కడ. ఇక్కడ చూడండి హుండి కూడా పెట్టారు ఇక్కడ. సో భక్తాంజనేయ స్వామివారు అనుకుంటా ఉన్నారు ఇక్కడ. స్వయంగా వెలిసిందే చూడండి, గోడకు చెక్కినట్టుంది మొత్తం కంప్లీట్గా. ఇలా ఉంది. సో ఇక్కడ రేకులు వేసేసి చిన్నగా చెడ్డ వేసేసి అయితే చేసేసారు మొత్తం కంప్లీట్గా. చాలా బాగుంది అసలు నిజంగా. సూపర్ టెంపుల్. మీరు ఖచ్చితంగా ఆ టైంలో కానీ రండి, మంచిగా విజిట్ చేయండి టెంపుల్ని, మంచిగా దర్శనం చేసుకోండి స్వామిని. ఓం నమ శివాయ. ఒకసారి బ్యాగ్ చూపించేస్తాను మళ్ళీ. చూడండి అంతా చూడండి, పొలాలు అంతా పచ్చగా కనబడుతుంది. చాలా బాగుంది వ్యూ అయితే, అదిరిపోయింది అనుకోండి. వ్యూ అయితే మస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇట్లా ఒంటరిగా ఇలా రావడం నేను ఫస్ట్ టైం దాదాపు. అదే బిజీగా రారు ఎవరు. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టేసేయండి నా ఛానల్కి. లైక్ షేర్ అండ్ ఖచ్చితంగా చేసేయండి. సో ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు స్క్రోల్ చేస్తాను, చూసి ఫాలో కొట్టేసేయండి ఇది కూడా. సో ఇక్కడ దిగిన పోస్టర్స్ కానీ అందులో నేను పోస్ట్ చేసాను, చూసేసండి అక్కడ.
ఇంకా అది విషయం. ఇంత కష్టపడుతూ ఎక్కింది నా కోసమే నిజంగా బాగుంది. స్వయంభూ వెలిసిన లింగం ముక్తేశ్వర దేవాలయం. అండ్ ఫైనల్గా అయితే లాస్ట్ ఒకసారి అయితే కంప్లీట్గా నేను కెమెరా రికార్డింగ్లో పెట్టేసి అయితే దర్శనం చేసేసుకున్నా. అదన్నమాట విషయం. చాలా బాగుంది అసలు నిజంగా. మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయితే విజిట్ అయిపోండి, సూపర్గా ఉంటుంది. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఫినిష్ అయితే చేసుకున్నాను కంప్లీట్గా. చాలా బాగుంది టెంపుల్ అయితే. నేను అసలు సూపర్ ఉంది. సో గూగుల్లో చూసి వచ్చాను నేను కూడా. చాలా బాగుంది. సో ఒక 50-60 ఇయర్స్ బ్యాక్ స్వయంగా వెలిసిందనమాట ఇదైతే. అది ఇంకా సో చాలా బాగుంది అసలు, మంచిగా ఉంది. నేను ఒక 10 మినిట్స్ అది ఇక్కడ స్పెండ్ చేశాను టైము. సో ఆయనతో వస్తూ పైకి వచ్చాను కదా అందుకే. అండ్ చాలా బాగుంది. అండ్ చల్లగా వస్తుంది గడిపి కంచెలి. అండ్ అంతే ఇంకా. సో దిస్ ఈస్ మణికంఠ. నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం. సీ యూ సూన్.